లోపలికి రా. ఆ, కూర్చో సురేష్. సరే సార్. ఏవండి ఎవరండి ఈ బాబు? ఇతను స్కూల్లో నా స్టూడెంట్. ఓ నా దగ్గరికి ట్యూషన్ కోసం వస్తానని అడిగాడు. స్టడీస్లో చాలా వీక్గా ఉన్నాడని నేను కూడా సరే అని చెప్పాను. ఉమ్, ఇతను ఎవరో కాదు, మన ఏరియా కౌన్సిలర్ గారి అబ్బాయి. ఓహో. ఇక నుంచి రోజు మన ఇంటికి ట్యూషన్ చెప్పించుకోవడానికి వస్తాడు. సరేనా? వెళ్ళి తాగడానికి ఏమైనా తీసుకొస్తావా? తీసుకొస్తాను. వెళ్ళు. ఇలా చూడు బాబు, ఉమ్. నీకు ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా నన్ను అడుగు, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. సరే, ట్యూషన్కి ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నావు? రేపటి నుండే వస్తాను సార్. అలాగా, సరే ఉమ్, తీసుకో. ఉమ్. మరి నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రం 5 గంటలకు వస్తావా? అలాగే సార్. ఆ. బాయ్ సార్. బాయ్. ఏవండి ఉమ్, మీరు ట్యూషన్ చెప్పాలనుకుంటే బయట ఎక్కడైనా చెప్పొచ్చు కదా. ఇంటి వరకు ఎందుకండి తీసుకొస్తారు? ఏయ్, అతను నా స్టూడెంట్. ట్యూషన్ చెప్తే తప్పేంటి? అంతేకాదు, వాళ్ళ నాన్న మన ఏరియా కౌన్సిలర్. అతనికి ట్యూషన్ చెప్పాక అతను ఎగ్జామ్లో పాస్ అయ్యాడంటే నా జాబ్ ట్రాన్స్ఫర్ గురించి అడగొచ్చు. అందుకే ఒప్పుకున్నాను. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకు. ఉమ్, దీపా, దీపా, ఏమిటండి? డోర్ బెల్ మోగింది. ఎవరో వచ్చారనుకుంటాను. వెళ్ళి చూడు. నేనిక్కడ వంట చేస్తున్నానండి. మీరే వెళ్ళి చూడండి. ఏయ్, ఏం కాదులే, వెళ్ళి చూడు. ఏంటండి మీరు? ఉమ్, ఊరికే ఫైల్ చూస్తూ కూర్చునే బదులు ఆ ఫైల్ పక్కన పెట్టి ఎవరొచ్చారో చూడొచ్చు కదా. అయ్యో, అన్ని పనులు నేనే చేయాలి. హాయ్ మ్యామ్. ఏయ్, ఎవరొచ్చారు? ఇంకెవరు? మీ స్టూడెంట్ ట్యూషన్ కోసం వచ్చాడు. అయితే లోపలికి రమ్మని చెప్పు. మీ సార్ పిలుస్తున్నారుగా, వెళ్ళు. సార్. ఏయ్ సురేష్, వచ్చావా? రా కూర్చో. దీపా, ఆ మా ఇద్దరికి టీ తీసుకొస్తావా? సరేనండి. సార్, ఉమ్? టీ వద్దు సార్. తాగడానికి ఏదైనా చల్లగా తీసుకురమ్మనండి, బాగుంటుంది. దీపా, టీ వద్దు. కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా, అవి తీసుకురా. సరే, అలాగేనండి. ఈరోజు ఈ లెసన్ స్టార్ట్ చేద్దాం. సరే. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని నువ్వు నోట్ చేసుకో. ఓకే సార్. నెక్స్ట్, ఇదిగో ఈ పేజీలో ఈ 4th క్వశ్చన్ ఉంది కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఇదిగో ఓకే, బాబు. కూల్ డ్రింక్ తీసుకో. ఉమ్, నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. ఈ లెసన్స్ అన్నీ నువ్వు బాగా చదువుకో. సురేష్, నువ్వు చదువుకుంటూ ఉండు. నాకు ఫోన్ వచ్చింది, మాట్లాడస్తాను. సరే సార్. హలో,
బావా చెప్పరా. ఏంటి వినిపించలేదా? రేపు సారీరా, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలిరా. అబ్బా! ఎంత అందంగా ఉందా? మేడం, మేడం, ఏంటి ఇక్కడికెందుకొచ్చావు? నాకు ఎక్కిలొస్తున్నాయి మేడం. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? సరే ఆగు, వస్తాను. ఆ. తీసుకో. ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు? ఆయనేరి? ఆయనకి ఫోన్ వచ్చింది, బయటికెళ్ళారు మాట్లాడడానికి. సరే, నువ్వు వెళ్ళి చదువుకో. కిచెన్లో ఉండి ఏం చేస్తావు? సరే మేడం. వెళ్ళు. ఓకేరా, ఉంటాను, బాయ్. కొలంబస్ ఎంటర్డ్ అమెరికా ఇన్ ద పీరియడ్ ఆఫ్ సారీ సురేష్, ఒక ఇంపార్టెంట్ కాల్, అందువల్లే. ఓకే, లెసన్ స్టార్ట్ చేద్దామా? సార్. ఓకే, నేను మార్క్ చేసినవన్నీ నువ్వు బాగా చదువుకో, సరేనా? ఇవ్వండి. చూసుకో. మ్. ఓకే సురేష్, చాలా లేట్ అయింది, రేపు మళ్ళీ సేమ్ టైంకి వచ్చాయి. ఈ రోజుకి చాలు, ఓకేనా? అలాగే సార్. వెళ్ళు. నా బంగారం ఈరోజు వంటేం చేస్తోందా మరి? ఏం చేయాలో చెప్పండి. నువ్వు ఏది చేసినా చాలా బాగుంటుంది బంగారం. అబ్బో, థ్యాంక్స్. మీ స్టూడెంట్ ఎక్కడా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఏంటి? ఏం లేదు, ఊరికే అడిగాను. సర్లే, ఇంకేంటి? హాయ్ మేడం. హాయ్. ఇతనేంటి ఇప్పుడొచ్చాడు? ఆయన కూడా ఇంట్లో లేరే, ఇప్పుడెలా? ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, లోపలికి రా బాబు. మేడం, సార్ లేరా? ఆయన ఇంట్లో లేరు. ఆగు, ఓసారి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏమండి, ఎప్పుడొస్తున్నారు? చెప్పాను కదే, నా ఫ్రెండ్ని కలవడానికి వాడి ఆఫీస్కి వచ్చాను. వాడు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మాట్లాడి వచ్చేస్తాను. సరేనండి, ఇక్కడ ట్యూషన్ కుర్రాడొచ్చాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు. ఓ, అతను వచ్చేసాడా? సరే, నేను హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పు. అలాగేనండి. ఏయ్, ఆగాగు. నేను వచ్చేంత వరకు నువ్వు అతనికి ట్యూషన్ చెప్పొచ్చు కదా? ఏంటండి?
నేను ట్యూషన్ చెప్పాలా? నా వల్ల కుదరదు. మీరెప్పుడైనా రండి. నాకు మాత్రం ట్యూషన్ చెప్పడం రాదు. సరే, నేను హాఫ్ అన్ అవర్లో వస్తానని అతనికి చెప్పు. సరేనా? ఓకేనండి, నేను చెప్తాను. సురేష్, హ్మ్. మీ సారు ఒక హాఫ్ అన్ అవర్‌లో వస్తానని చెప్పారు. హ్మ్. ఈలోగా నువ్వు చదువుతూ ఉండు. హ్మ్. అలాగా మేడం. మరి సారొచ్చేంత వరకు మీరు ట్యూషన్ చెప్పొచ్చు కదా! ఆ? నాకు ట్యూషన్ చెప్పడం రాదు బాబూ. హ్మ్. ఓ, ఏంటి మేడం? మీరు కూడా సార్‌లాగానే బాగా చదువుకున్నారు కదా! అందుకోసమనే అడిగా. లేదు బాబూ. ట్యూషన్ చెప్పే ఆలోచన నాకు మనసులో కూడా లేదు. నువ్వు ఒక పని చెయ్యి. ఇంతకుముందు సార్ చెప్పిన లెసన్స్ అన్నీ రిపీట్ చేసుకో. సరేనా? హ్మ్. సరే మేడం. మీరు నాకు ట్యూషన్ చెప్తారని చాలా ఆశపడ్డా. నాకు అదృష్టం లేనట్టుంది. ఏంటేంటి? మళ్ళీ చెప్పు. అదే మేడం. మీరు నాకు ట్యూషన్ చెప్తారని అనుకున్నా. కానీ ఏం చేస్తాం? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవ్వరం ఏం చేయలేం. ఏంటి? ఏమంటున్నావు? అదే మేడం. మీరు నాకు ట్యూషన్ చెప్తారని అనుకున్నాను. ఇట్స్ ఓకే మేడం. నేను చదువుకుంటాను. మీరు వెళ్ళండి. ఓకే? రండి సార్. హ్మ్. సురేష్, నువ్వొచ్చి చాలా సేపయింది కదా! అవును సార్. మేడం ఎక్కడా? మేడం లోపలున్నట్టున్నారు సార్. అవునా? మరి మేడం నీకు ట్యూషన్ చెప్పలేదా? సరే, ఓకే సురేష్. హ్మ్. నువ్వలా కూర్చుని చదువుకుంటూ ఉండు. నేను కాసేపట్లో వస్తాను. హ్మ్. ఓకే సార్. హ్మ్. దీపా! దీపా! ఏం చేస్తున్నావు? తలుపు తీయి. ఏంటే, ఏం చేస్తున్నావు? తలుపు తీయడానికి ఇంతసేపా? బాగా నిద్రపోయానండి. హాయ్ సురేష్. ఆ! చదువుకుంటున్నావా? అవును సార్. ఇటివ్వు. సరే, ఎంతవరకు చదివావు? ఏవండి? హ్మ్. ఏమే, లైట్స్ ఆఫ్ చేసి పడుకో. మీ దగ్గర ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటది? మనింటికి ట్యూషన్ కుర్రోడొస్తున్నాడు కదా! అవును. అతని పద్ధతి నాకే నచ్చట్లేదండి. అతను మనింటికి రావడం కూడా నాకు నచ్చట్లేదు. అలాగా? హ్మ్. నీకతను ఎందుకు నచ్చట్లేదు? హ్మ్. అతను చూసే పద్ధతి కానీ, మాట్లాడే విధానం గానీ నాకసలే నచ్చట్లేదండి. హ్మ్. అతన్ని మనింటికి రావద్దని చెప్పండి. ఏయ్! నువ్వు మనిషిని చూసి తప్పుగా అంచనా ఆ! వేయకు. వాడు చాలా మంచి పిల్లాడు. హ్మ్. నేనింతకు ముందు నీతో చెప్పాను కదా! వాళ్ళ నాన్న ద్వారా మనకి కొన్ని పనులు అవ్వాల్సుంది. ఇలాంటి టైంలో ఆ కుర్రాడిని ట్యూషన్‌కి ఇంటికి రావద్దని చెప్తే బావుండదు. నేను వాడిని ట్యూషన్‌కి రావద్దని చెప్పానే అనుకో, తర్వాత వాళ్ళ నాన్న నాకు నా పని చేసి పెట్టడు. అర్థమైందా? సరే, అతను మనింటికి రావడం బదులుగా మీరే అతనింటికి వెళ్లి ట్యూషన్ చెప్పొచ్చు కదా! ఏయ్! ఎందుకలా మాట్లాడుతున్నావు? టీచర్ ఇంటికి స్టూడెంట్ రావడంలో తప్పేమీ లేదు. చెప్పాను కదండీ! అతని బిహేవియర్ నాకేం నచ్చలేదని. అతను నాతో మాట్లాడే పద్ధతే సరిగ్గా లేదు. ఎలాగైనా మీరు అతని ఇంటికెళ్ళి ట్యూషన్ చెప్పండి. నువ్వు చెప్పినట్టు చేయడం నా వల్ల కాదు. నేను వాళ్ళ ఇంటికెళ్ళి ఎలా ట్యూషన్ చెప్పగలను చెప్పు? హ్మ్. కొన్నాళ్ళు ఓపిక పట్టు. మనకి ట్రాన్స్‌ఫర్ రాగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఈ సమస్యలేమీ మనకు ఉండవు కదా! ఊళ్ళో సొంత పొలం, ఇల్లు ఉండగా ఇక్కడ ఈ చిన్న ఉద్యోగం చేయడం నాకేమీ నచ్చలేదు. నేను అనుకున్నట్టే ఇక్కడి నుంచి నాకు ట్రాన్స్‌ఫర్ వచ్చిందనుకో, అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు.
కొంచెం అడ్జస్ట్ చేసుకోవే. అయ్యో! మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏయ్, అనవసరంగా ఏదేదో ఆలోచించుకుని నువ్వు టెన్షన్ అయ్యి నన్ను టెన్షన్ పెట్టకు. లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకో. సరేలే. మ్మ్. ఛ! సార్ భార్య చాలా అందంగా ఉంటుంది. నేను ఎంత మాట్లాడాలని ట్రై చేసినా ఆమె అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలాగోలా నా దారిలోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తుంటే అస్సలు కుదరడం లేదు. ఏం చేద్దాం? ఆ, రే సురేష్ సురేష్ ఆ, ఏంటమ్మా? రే డోర్ లోపల తాళం వేసుకుని ఏం చేస్తున్నావురా? బయటికి రా. చదువుకుంటున్నానమ్మా, నన్ను డిస్టర్బ్ చేయకు. చదువుతున్నావా? సరే సరే, టైంకి వచ్చి భోజనం చేయరా బంగారం. చదువుకోవడం మొదలు పెడితే భోజనం చేయడం కూడా మర్చిపోతున్నావు కదా. సరే త్వరగా రా, త్వరగా వచ్చి భోజనం చేసి వెళ్ళు. సరే అమ్మా. ఏం చేయాలి? ఎలాగైనా సార్ భార్యని లైన్లోకి దింపాలి. ఎలా? దీపా, మ్? నాకు ఒక అర్జెంట్ పని ఉంది. 1 అవర్లో వెళ్ళొచ్చేస్తాను. ట్యూషన్కి సురేష్ వస్తే చదువుకోమని చెప్పు. అవునా? ఆ. సరే, త్వరగా వచ్చేయండి. ఓకే. ఉమ్. మేడం, సార్ లేరా? సురేష్, సార్ ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఆహా. నువ్వు వెళ్ళి కూర్చొని చదువుకో. మ్, సార్ రావడానికి లేట్ అవుతుంది. ఓకే మ్. మ్యామ్. ఉమ్. హ్మ్. ఉమ్. 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 ఓ, మ్. ఏంటి ఇక్కడికొచ్చావు? చదువుకోవట్లేదా? మీరు మూవీ చూస్తున్నారు కదా అని వచ్చానండి. కాసేపటి తర్వాత చదువుకుంటా. మీరు పాత సినిమాలు చూస్తున్నారేంటి? ఏదైనా కొత్త సినిమా పెట్టండి చూద్దాం. రిమోట్ ఇలా ఇవ్వండి. ఇవ్వండి. స్మార్ట్ టీవీ పెట్టుకున్నారు. ఎన్ని వెబ్ సిరీస్లు వస్తున్నాయి. అవి మానేసి పాత సినిమాలు చూస్తారేంటి? మీరు కొంచెం మారాలండి. ఉమ్. ఇప్పుడున్న జనరేషన్లో ఇలా ఉంటే చాలా కష్టం. నేను ఇలా చెప్తున్నానని మీరేం అనుకోకండి, సరేనా? ఇట్స్ ఓకే బాబు, నేను వెళ్తాను. మీరు కాసేపు టీవీ చూసిన తర్వాత వెళ్ళి చదువుకో. హే, నువ్వేంటి బెడ్రూమ్లోకి ఎందుకొచ్చావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా చేస్తున్నావేంటి? ఇక్కడి నుంచి వెళ్ళు. మేడం, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు దయచేసి నన్ను, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. మేడం, హ? మీరు నన్ను ఏమనుకోకండి. మీరంటే నాకు చాలా ఇష్టం. హా? అసలు నేను ఇక్కడికి ట్యూషన్కి రావడానికి కారణం కూడా మీరే. హే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఏమిట్రా ఈ వయసులోనే ఇలా ఉన్నావు? నేను మీ సార్ భార్యని తెలుసు కదా. నీ ప్రవర్తన బాలేదు, ముందు వెళ్ళిపో. మేడం, మీరు నన్ను అర్థం చేసుకోండి. నా ఫీలింగ్స్ కొంచెం అర్థం చేసుకోండి మ్యామ్.
నేను మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నానండి. మేడం, హ? మీరు 3 సంవత్సరాల క్రిందట నేను చదువుకున్న స్కూల్లో టీచర్గా పనిచేశారు. అప్పుడు ఒకే ఒక్కసారి మీరు మా క్లాస్కి వచ్చారు. అప్పటి నుంచే మీరంటే నాకు పిచ్చి మేడం. ఆ రోజు నుండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానని ఎదురు చూస్తున్నాను. ఒకరోజు మీరు సార్తో బయట ఉన్నప్పుడు చూశాను. అప్పటి నుంచి నేను సార్ దగ్గర ఎలాగైనా ట్యూషన్కి జాయిన్ అవ్వాలనుకున్నాను. నేను మీకోసమే ఇక్కడికి వచ్చాను. నన్ను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. రే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకసలు బుద్ధుందా? సార్కి తెలిస్తే నిన్ను చంపేస్తారు. మేడం, మీరు నన్ను ఏమనుకోకండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. రేయ్, ఏంటి డోర్ ఓపెన్ చేసే ఉంది? రేయ్, ఏమిట్రా? రేయ్ వద్దురా. ఏంట్రా ఇది? ఇక్కడేం చేస్తున్నావు? ఏమండి? ఏమండి, చూసారా మీ స్టూడెంట్ని ఎలా బిహేవ్ చేస్తున్నాడో? సార్, నాదేం తప్పులేదు. నేను చదువుకుంటుంటే మేడం పిలిస్తేనే వచ్చాను. హా? వీడి మాటలు నమ్మకండి. నన్ను చాలా టార్చర్ పెట్టాడు. పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నాడు. వీడి ప్రవర్తన నాకు నచ్చలేదు. అందుకే వీడిని ట్యూషన్కి వద్దని చెప్పాను. మ్మ్. కానీ మీరే వినలేదు. ఇప్పుడు చూడండి, నా మీద నిద్ర వేస్తున్నాడు. సార్, ఇదంతా అబద్ధం సార్. నమ్మకండి. రేయ్ నిజం చెప్పు. నిజం సార్, నన్ను మేడమే ఇక్కడికి పిలిచింది. ఏయ్ నోర్మయ్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. సార్, నా భార్య గురించి నాకు బాగా తెలుసు. తను నీ గురించి ఆల్రెడీ చాలా సార్లు చెప్పిందిరా. నేనే అప్పుడు నమ్మలేదు. నువ్వేదో కౌన్సిలర్ కొడుకు అని గౌరవం ఇస్తే నువ్వు ఇలా చేస్తావా? నీచుడా, చిచ్చి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పోరా. ఏయ్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇందులో నీ తప్పేమీ లేదు. ఈ సొసైటీలో ఇలాంటి పిచ్చివాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ గురించి ఎవరేం చెప్పినా సరే నేను పట్టించుకోను. నువ్వేంటో నాకు బాగా తెలిసే. బాధపడకు, సరేనా? నువ్వు నా ప్రాణం. థ్యాంక్స్ అండి.